లంబోదరాయ నమః. ఈరోజు మనము విఘ్నేశ్వరుడి యొక్క 16 నామాలలో విఘ్నరాజ అనే నామం గురించి తెలుసుకుంటున్నాము. ఒకప్పుడు సౌబరి మహర్షి మరియు అతని భార్య మనోరమ హిమాలయాలలోని ఆశ్రమంలో నివసించేవారు. వారు ఒకరికొకరు అంకితమయ్యారు. అక్కడ వారు తపస్సు చేస్తున్నప్పుడు ఒకరోజు మహర్షి స్నానానికి నదికి వెళ్తాడు. మనోరమ ఇంటి ముందు శుభ్రం చేస్తుంది. ఆ సమయంలో ఒక క్రౌంచ అనే గంధర్వుడు, దేవతల ప్రత్యేక సంగీత విద్వాంసుడు ఆకాశంలో ప్రయాణిస్తూ కిందికి దిగి వచ్చి ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి కామించాడు. ఆమె ఆగ్రహించి గంధర్వుడిని తిట్టింది. ఆ సమయంలో ఋషి స్నానం చేసి తిరిగి వచ్చి క్రౌంచ యొక్క దుర్మార్గపు ఉద్దేశాన్ని అతను గమనించి అతనికి శాపం పెట్టాడు. వెంటనే గంధర్వుడిని ఎలుకగా మారమని శపించాడు. ఎలుకగా మారిన తరువాత క్రౌంచ ఋషిపత్నిని కామించానా అని ఆ ఋషి యొక్క పాదాలపై పడి క్షమించమని అడిగాడు. అప్పుడు మహర్షి ఇలా అన్నాడు: నేను నా శాపాన్ని ఉపసంహరించుకోలేను. పార్వతీ పరమేశ్వరులకు త్వరలో గణపతి జన్మిస్తాడు. అతడు పరశ్వ మహర్షి ఆశ్రమంలో ఉంటాడు. నీకు అప్పుడు మోక్షం కలుగుతుంది. అప్పటి వరకు నీవు వేచి ఉండాలి అని చెప్పాడు. ఒకప్పుడు హీమావతి అనే రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి అభినందనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను గొప్ప విలువలు కలిగిన రాజు. అతను తన ప్రజల యొక్క క్షేమం కోసం వివిధ హోమాలు, యజ్ఞాలు, యాగాలు నిర్వహించేవాడు. అతను ఇంద్ర పదవిని పొందడానికి ఒక అద్భుతమైన యజ్ఞాన్ని నిర్వహించాలని కోరుకున్నాడు. అందుకోసం యజ్ఞ సామాగ్రిని సేకరించడం మొదలుపెట్టాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక మండపాన్ని కూడా నిర్మించాడు. అతను అన్ని ప్రాంతాల నుండి వేద పండితులను ఆహ్వానించాడు. ఇంద్రుడు తప్ప అందరికీ ఆహ్వానం పంపాడు. నారద మహర్షి అమరావతికి పరుగెత్తి ఇంద్రునికి జరిగిన పరిణామాలను చెప్పాడు. దేవతలకు అధిపతిగా ఉన్న తన పదవి ప్రమాదంలో పడిందని ఇంద్రుడు తీవ్రంగా ఆందోళన చెందాడు. తాను అభినందనుడి యజ్ఞాన్ని ఎలాగైనా ఆపివేయాలని అనుకుంటాడు. ఇంద్రుడికి కాలరూపి అనే ఒక సేవకుడు ఉండేవాడు. అతను కాలరూపిని పిలిచాడు. అభినందనుడు హోమం కోసం చేసిన సన్నాహాలను ధ్వంసం చేయమని సేవకుడికి చెప్పాడు. కాలరూపికి వివిధ రూపాలను ధరించే కామరూప శక్తి ఉంది. తన యజమాని ఇంద్రుని ఆజ్ఞలను పాటించి అతను అభినందనుడిని మరియు అతని యజ్ఞాన్ని నాశనం చేశాడు. అక్కడితో ఆగలేదు. ఎక్కడ యజ్ఞాలు చేసినా భంగం చేస్తానని కాలరూపి తలుచుకున్నాడు. విధ్వంసం సృష్టించాడు. హోమాలు ఆగిపోవడంతో దేవతలకు నైవేద్యాలు లేకుండా పోయాయి. కాలరూపి కార్యకలాపాలతో ప్రపంచమంతటా ఉన్న ఋషులు కాలరూపి కలవరపరిచే మరియు ఇబ్బంది కలిగించే శక్తి కాబట్టి వారు అతనికి విఘ్న అని పేరు పెట్టారు. అందరూ శ్రీ వినాయకుణ్ణి ప్రార్థించారు. విఘ్నపై తగిన చర్యలు తీసుకుంటామని శ్రీ గణేశ భగవానుడు వారికి హామీ ఇచ్చాడు. ఇంతలో ఇంద్రుడు మరియు ఇతర దేవతలు సత్యలోకానికి వెళ్ళి విఘ్నాల వల్ల కలిగే వినాశనాన్ని బ్రహ్మదేవుడికి చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: గణపతి ఇప్పుడు పరశ్వ మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు. మనమందరం అక్కడికి వెళ్ళి ఆయన కోసం సహాయం కోరదాం. వారంతా ఆశ్రమానికి వెళ్ళి గజాననుడికి సాష్టాంగ నమస్కారం చేసి విఘ్న సృష్టించిన సమస్య పరిష్కారంలో జోక్యం చేసుకోమని వేడుకున్నారు. ప్రత్యక్ష చర్యకు సమయం ఆసన్నమైందని శ్రీ వినాయకుడు అనుకున్నాడు. అతను తన పాశాన్ని పంపి విఘ్నమైన కాలరూపిని బంధించాడు. గణపతి ముందు విఘ్నాలు కనిపించాయి. తాను దైవ సన్నిధిలో ఉన్నానని గ్రహించలేదు. అతను విచిత్రమైన రూపంలో ఉన్న పిల్లవాడు మాత్రమే అనుకున్నాడు. పాశం ద్వారా బంధించబడడానికి అంగీకరించడం ద్వారా అతను పిల్లవాడిని హాస్యమాడినట్లు అతను భావించాడు. విఘ్నం కదలలేదు. పిల్లవాడిని నాశనం చేయడం పిల్లల ఆట అని అతను అనుకున్నాడు. అందుకని ముందుగా విఘ్న నీటి రూపాన్ని ధరించి సమస్త విశ్వాన్ని ముంచేశాడు. అప్పుడు గణపతి మొత్తం నీటిని పీల్చి పారేశాడు. అప్పుడు విఘ్న పెద్ద కాకి రూపాన్ని సంతరించుకున్నాడు. కాకి భయంకరంగా రెక్కలు విదిలించింది.
చాలా వినాశనాన్ని సృష్టించింది. ఇది ప్రపంచం మొత్తం వినాశనం చేసింది. గణపతి ఆ వినాశనాన్ని ఆపేశాడు. అప్పుడు విఘ్నమే మహా అగ్ని రూపాన్ని సంతరించుకుంది. అప్పుడు గణపతి మంటలను ఆర్పివేశాడు. చివరగా విఘ్నము బలమైన గాలి రూపాన్ని తీసుకుంది. గజముఖుడు ఒక పెద్ద పర్వత రూపాన్ని ధరించి గాలిని ఆపాడు. అప్పుడు విఘ్న పర్వతాన్ని చీల్చడం ప్రారంభించింది. వినాయకుడు తన బల్లెంతో విఘ్నని ఆపేశాడు. అప్పుడు విఘ్న తన తప్పులకు పశ్చాత్తాపపడి గణేశ భగవానుడిని క్షమించమని కోరింది. గణపతి అతనితో ఏదైనా పని ప్రారంభించేటప్పుడు నా పేరు చెప్పకపోతే మాత్రమే నీవు విఘ్నాలను కలిగించు. నన్ను ఆవాహన చేసి ఏదైనా హోమం చేస్తే లేదా ఏదైనా పని ప్రారంభం చేస్తే నీవు భంగం కలిగించకూడదు. దీంతో విఘ్న సంతోషించి సమ్మతించాడు. అప్పుడు విఘ్న ఏమన్నాడంటే, ఓ గణేశ, నీ నామంతో నా పేరుని చేర్చు అని గణపతిని అభ్యర్థించాడు. అప్పుడు గణేశ భగవానుడు తదాస్తు అన్నాడు. అప్పుడు గణేశ భగవానుడు విఘ్నను జయించినందున విఘ్నరాజా అనే పేరు వచ్చింది. కాబట్టి మనం అందరం ఏ పని కొత్తగా ప్రారంభం చేసినా విఘ్నరాజా అని తలుచుకుంటే విఘ్న మన జోలికి రాకుండా విఘ్నేశ్వరుడు రక్షిస్తాడు. ఎలాంటి విఘ్నాలు రావు. ఆ తర్వాత ఆ పరశ్వ మహర్షి ఆశ్రమానికి శాపం వల్ల ఎలుక రూపంతో ఉన్న క్రౌంచ అనే గంధర్వుడు వచ్చాడు. అప్పుడు గణపతి యొక్క వాహనంగా క్రౌంచ మారాడు. అంటే ఎలుక వాహనుడు అయ్యాడు. ఇది విఘ్నరాజ అనే నామం యొక్క కథ. వచ్చే వీడియోలో గణాధిపతి అనే నామం గురించి తెలుసుకుందాం.